అది విశేషం. సో ఇప్పుడు హైందవ ధర్మం అంటే ఏంటి, దాని యొక్క శక్తి, దాని యొక్క గౌరవం, దాని యొక్క పరాక్రమం ఏంటి అన్నది. దాని తర్వాత మన సనాతన హైందవ ధర్మానికి మూలాలైన సత్యం కోసం పోరాడాలి, ధర్మంగా మనం జీవించాలి, లేకపోతే అన్యాయం ముందు మనం తల వంచకూడదు, ఇవన్నీ. సో చాలా అది నేను చెప్పినట్టు యాదృచ్ఛికము, కాకతాళీయము. సినిమా షూటింగ్ మొదలుపెట్టి మాకు తెలుసా ముందు మేము ఏదైనా మేము బ్రహ్మగారమా లేకపోతే నాస్ట్రాడామస్మా ముందే ఇట్లాంటి జరుగుతాయని చెప్పడానికి, లేకపోతే తీయడానికి, సినిమాలు పొందుపరచడానికి. సో మేము మొదలుపెట్టాక అన్నీ జరిగినాయి. ఇప్పుడు మొన్న ఇక్కడ కాశ్మీరు గుల్మార్గ్లో అయితే జరిగింది, అవన్నీ మేము ముందే షూట్ చేసాము ఇక్కడ ఈ సినిమాలు, త్వరత జరిగినాయి అవన్నీ. సో అలా ఇది కాస్మిక్ దేనికైనా అదే శివుడు ఆజ్ఞ లేనిదే ఇంతకుముందు అనుకున్నాం చేమ కూడా కుట్టదు అన్నట్టు ఆయన మమ్మల్ని అందరిని ఎంచుకున్నాడు. ఆయన పరికరాలుగా మమ్మల్ని అందరిని ఎంచుకుని ఇటువంటి సినిమాని తీసి ప్రజలకు అందించండి, ఒక మంచి సందేశాన్ని, మన సనాతన హైందవ ధర్మాన్ని ఏంటన్నది భవిష్యత్ తరాలకు తెలిసేలా దాన్ని ప్రచారం చేయమని మాకు ఈ సినిమాని మాకు అప్పగించినట్టుగా నేను భావిస్తున్నాను. ఖచ్చితంగా సంయుక్త అందమైన రూపమే కాదు, హావభావాలు కూడా ప్రకటించడం. అండ్ ఈ సినిమాలో మీ పాత్ర ఏదైతే ఉందో మహిళలకి సంబంధించి కానీ వాళ్ళని ఇన్స్పైర్ చేసే పాత్ర లాంటిదా, లేదా ఆ యాంగిల్లో ఎలా ఉండబోతుంది మీ క్యారెక్టర్? నో, అది పాట రిలీజ్ చేసాం మన సాంగ్ బ్రహ్మాండంగా. సో అదేమి ఐటమ్ సాంగ్ ఏం కాదు, అది మామూలుగా ఇంతకుముందు సినిమాల్లో కూడా నేను చేసే సినిమాల్లో ఉన్నాయి, కానీ ఇది అటువంటి ఐటమ్ సాంగ్ కాదు. ఇది ఒక సందర్భానుచితంగా ఆ సినిమాలో వచ్చే ఒక మంచి ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో ఒక పుట్టినరోజు పండుగ జరుగుతున్న సందర్భంగా వచ్చే పాట అది. ఇది డైరెక్టర్ గారు ఎలా రాశారంటే, నా క్యారెక్టర్ గురించి నేను ఏమైనా చెప్తే అది స్టోరీ లైన్ నేను చెప్పాలి. ఓకే, అది ఇలా అవుతుంది ఈ సీక్వెన్స్. సో నాకు ఒకటి ఏంటంటే మై క్యారెక్టర్ విల్ కమ్ ఇన్ అ వెరీ వెరీ స్ట్రాంగ్ ఇంపార్టెంట్ సీక్వెన్స్ ఇన్ దిస్ ఫిల్మ్. సో కొంచెం సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ ఉంటుంది. ఐఎమ్ లుకింగ్ ఫర్ హిస్ ఎక్స్ప్రెషన్ బికాస్ ఐ డోంట్ నో ఐ డోంట్ వాంట్ టు రివీల్ ఎనీథింగ్ స్టోరీలో ఉన్నది. కానీ ఒక సర్ప్రైజింగ్ మూమెంట్లో ఒక సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ లాగా మై క్యారెక్టర్ విల్ కమ్. ఇట్ విల్ బీ వెరీ డిఫరెంట్. నేను ఇలా ఒక క్యారెక్టర్ ఇట్లాంటి ఒక సీక్వెన్స్ నేను ఇప్పటివరకు నేను చేయలేదు.